శ్లోకం 47 శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరదర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీభగవానుడు ఇలా పలికాడు, ఓ అర్జునా, నీపై గల అనుగ్రహంతో నా ఆత్మశక్తి యోగమాయ ద్వారా అత్యున్నతమైన తేజోమయమైన అనంతమైన సర్వజగత్తుకు మూలమైన నా విశ్వరూపాన్ని నీకు చూపించాను. నా ఈ పరమరూపాన్ని ఇంతకుముందు నీవు తప్ప మరెవ్వరూ చూసి ఉండలేదు. భావం: భగవంతుని విశ్వరూపం దైవ అనుగ్రహంతోనే చూడగలం. అది సాధారణ దృష్టికి అందదు. అర్జునుడు భగవంతుని ప్రత్యేక కృప పొందినవాడు. శ్లోకం 48 న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిర్గ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురువంశ వీరుడవైన ఓ అర్జునా, మనుష్య లోకంలో వేదాధ్యయనం వల్లగాని, యజ్ఞయాగాదుల వల్లగాని, దానాల వల్లగాని, కర్మకాండల వల్లగాని లేదా ఉగ్రమైన తపస్సుల వల్లగాని నా ఈ విశ్వరూపాన్ని చూడటం ఎవరికీ సాధ్యం కాదు. నీవు తప్ప మరెవ్వరూ ఈ రూపాన్ని చూడలేరు. వివరణ: భగవంతుడు ఇక్కడ కేవలం బాహ్యమైన క్రతువుల ద్వారా తనను చేరుకోలేమని చెబుతున్నారు. అర్జునుడికి ఆ రూపం కనిపించడానికి కారణం అతని అనన్య భక్తి మరియు భగవంతుని పట్ల అతనికి ఉన్న శరణాగతి. పాండిత్యం లేదా కర్మకాండల కంటే భక్తి గొప్పదని ఈ శ్లోకం నొక్కి చెబుతోంది.